హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఇంట్లో జరిగిన దుండగుల దాడి తల్లి కూతుళ్లు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. దుండగులతో పోరాడిన తల్లి కూతుళ్లను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ నారీ శక్తికి వందనమంటూ ఆయన కొనియాడారు. ఈ ఘటనలో పోలీసులు దొంగలను త్వరగా పట్టుకోవడం అభినందనీయమని కొనియాడారు. యాపిల్పై అమెరికా ప్రభుత్వం కోర్టులో కేసు నమోదు చేసింది. యాపిల్ తన ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని దావాలో ప్రభుత్వం ఆరోపించింది. తద్వారా ధరలను కృత్రిమంగా పెంచుతుందని పేర్కొంది. ఫలితంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతుందని తెలిపింది. న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో అగ్రరాజ్య జస్టిస్ డిపార్ట్మెంట్ వేసిన ఈ దావాలో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకం చేశాయి. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్, మెటా, అమెజాన్ సరసన తాజాగా యాపిల్ కూడా చేరింది. యూరప్లోనూ ఈ ఐఫోన్ తయారీ కంపెనీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు సామాజికవేత్త అన్నా హజారే. కేజ్రీవాల్ తప్పు చేశారని అందుకే అరెస్ట్ అయ్యారన్నారు. తనతో కలిసి లిక్కర్కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు చేశారంటూ ఆరోపించారు. తన సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్టు చేసిందన్నారు. మద్యానికి వ్యతిరేకంగా తన గళం వినిపించానన్నారు. ఇక అలాంటిది ఇవాళ మద్యం విధానాన్ని తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారన్నారు. ఆయన అరెస్టు కావడం చాలా బాధగా ఉందని తెలిపారు. కానీ ఇప్పుడేం చేయగలమన్నారు. చట్టం ప్రకారం ఏది జరిగినా ఎదురు చెప్పలేమని హజారే పేర్కొన్నారు.